యాహ్! ఇప్పుడు మీరు రాజు గురించి అట్లా చెప్పారు గాబట్టి శనీశ్వరుడు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయనే యోగమించారు అంటారు కదా! ఈ శనీశ్వరుడి ప్రభావం ఏంటి సార్? ఎందుకంటే చాలామంది శనీశ్వరుడి ప్రభావం వచ్చింది అని భయపడిపోతూ ఉంటారు. ఆయన కెరియర్‌లో స్టార్ట్ అయితే దశ ఆయన అంత ఇబ్బంది పెడతారంటారా? దశలో ఓకే. కెరియర్‌ని ముఖ్యంగా స్పెసిఫిక్‌గా. అది శనీశ్వరుడు కాదు, శనైశ్చరుడు. శనైశ్చరుడు. ఆ! శనైహి చరుడు అంటే మెల్లగా చరించే చరించేవాడు. వ్యక్తి, మెల్లగా వెళ్ళేవాడు. గ్రహాలన్నిట్లోకి ఆఖరణ ఉన్నాడు కనుక హ్మ్. అతను సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి శని అంటే మందము అని అర్థం. మెల్లగా నడిచేవాడిని శని అని అంటారు. ఇది అర్థం. శని వచ్చినంత మాత్రాన మంచి దశ రాదు, ఉద్యోగం మంచిది రాదు అని అనడానికి లేదు. శని నిజానికి కాలపురుష చక్రంలో రాజ్య లాభాలని పరిపాలిస్తాడు. 10th, 11th హౌస్. 10, 11 ఇళ్ళని శని పరిపాలిస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే నీ ఉద్యోగము నువ్వు రోజు చేసే కర్మను బట్టి శనైశ్చరుడు రాశి చక్రంలో 10, 11 ఇళ్ళకి తను ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. శని కర్మాధిపతి. అందుకే 10వ ఇంట్లో నువ్వు చేసే ఉద్యోగానికి నీ 11వ ఇల్లు వస్తుంది. 11వ ఇల్లు నీ ఇచ్ఛాపూర్తి, రైట్? 10వ ఇల్లు నీ ఉద్యోగం. అదే 10వ ఇల్లు పూర్తి కర్మస్థానమే. అందులో D1లో చార్ట్లో అయితే అన్నీ నీ కర్మలన్నీ 10వ ఇంట్లోకి వెళ్ళి రికార్డ్ అవుతాయి. నువ్వు పగలు చేస్తున్న నీ కర్మలన్నీ రికార్డ్ అవుతాయి, రాత్రి చేస్తున్న కర్మలన్నీ రికార్డ్ అవుతాయి. D10 అది ఫస్ట్ D1లో. D1లో ఓకే. మొత్తం అన్ని కర్మలు. ఓకే. స్పెసిఫిక్గా ఉద్యోగానికి చేసేది D10లో ఉంటుంది. ఓకే. కానీ శనికి ఎందుకు ఆధిపత్యం ఇచ్చారు అంటే శని కర్మకారకుడు. ఓకే, నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీ ఆదాయం ఉంటుంది. నువ్వు ప్రైమ్ మినిస్టర్వి, నీకో జీతం ఉంది. నువ్వు అకౌంటెంట్వి, నీకో జీతం ఉంది. ఇది 10వ ఇల్లు, 11వ ఇల్లు. నువ్వు చేసే కర్మ ఏదో చిన్న ఉద్యోగం, దానికి తగ్గ జీతం ఉంటుంది. నువ్వు ఇంకో కర్మ చేస్తున్నావు, ఇంకో జీతం ఉంది. నాకు ఎందుకు ఇంత పెద్ద జీతం రాలేదు అంటే నువ్వు చేసిన కర్మ ఏంటి? చిన్నప్పుడు బాగా చదువుకున్నావా, బాగా ప్రయత్నం చేసావా, దాని తర్వాత ఉద్యోగం వస్తుంది. అందుకే 10, 11 ఇళ్లలో గురువు నీచ పొందుతున్నాడు 10వ ఇంట్లో. అక్కడ లక్ లేదు, కర్మలో లక్ లేదు. నువ్వు ఏం చేస్తే అదే నీకు రిజల్ట్ వస్తుంది. బాగా చదివావు, బాగా ఫలితం వచ్చి పెద్ద ఉద్యోగం చేసుకోగలుగుతావు, రైట్? దానికి కూడా గురువు నీచలో ఉండడానికి కారణం ఏమిటి అని అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చేయవలసిందంతా చేసావు, ఆ తర్వాత భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. అందుకు గురువే అక్కడ నీచ పొందుతున్నాడు, రైట్? కనుక భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి. అక్కడ నీచలో ఉన్న గురువు నువ్వు భగవంతుడి అనుగ్రహం కోసం ప్రార్థన చేయి, దాని తర్వాత నీకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఇది సమాధానం. శని జనరల్గా మనిషిని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనకు సామెత కూడా ఉంది, కష్టే ఫలి అన్న సామెత ఉంది. నువ్వు ఎంత కష్టం చేస్తే, ఎంత కూలి చేస్తే అంత కూలి నీకు వస్తుంది. ఎన్ని గంటలు పని చేస్తే అంత కూలి నీకు వస్తుంది. నువ్వు తెలివైన పనులు చేస్తున్నాను కదా అనుకోవచ్చు. అంటే ఇవాళ మనం ఏం కూలి చేయట్లే, నేను కూలి ఏంటంటే నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అనుకోవచ్చు. కానీ వాడు నీకు ఏం పే చేస్తున్నాడు? వేతనము అని రాస్తారు తెలుగులో. వేతనము అంటే కూలి. చిన్నవాడైతే కూలి, పెద్దవాడైతే పెద్ద కూలి. పే అంటాం ఇంగ్లీష్లో. మనం అందరం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా, అందుకని పే అంటాం, లేకపోతే రెమ్యూనరేషన్ అంటాం, లేకపోతే ప్యాకేజ్ అంటాం. రకరకాల పేర్లు పెట్టుకున్నాం, కానీ అసలు పే చేసేదైతే కూలే. కాబట్టి శని అందరికీ ఎక్కువ పని కల్పించి ఆ శ్రమకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. కనుక సాధారణంగా శని దశ వచ్చింది అంటే మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టి మీకు ఉద్యోగంలో నుంచి డబ్బు సంపాదించుకోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తాడు. ఓహో, శని అంటే ఉద్యోగమేనా సార్? అంటే బిజినెస్ కూడా చాలా మంది అంటే ఉద్యోగము, బిజినెస్, ఏదో ఒక పని, ఏదో ఒక పని, డబ్బు కలిగించడానికి చేసే పని. శుక్రదశ అంటే నేను ఇది చాలా జనరిక్ స్టేట్మెంట్లు చెప్తున్నాను. శుక్రదశ ఉందనుకుందాం, శుక్రదశ సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. చంద్రదశ, శుక్రదశ. సుఖపెడుతున్నవాడు బాగా సంపాదిస్తాడా అంటే చెప్పలేం. ఇప్పుడు ఇతను ఏదో పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉంది, అతని ఇంటి దగ్గర కూర్చుని 4 ఫోన్లు కొడతాడు. ఓకే, నువ్వు అందులో ఉన్నావా అది చెక్ చేసుకో. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని టీ తాగే వ్యక్తివా, లేదంటే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉంది నీకు, మీ వాళ్ళు అందరూ చూసుకుంటున్నారా? అప్పుడు శుక్రదశ బాగుంది. నువ్వు రోజు వెళ్ళి 9 నుంచి 5 9 to 5 జాబ్ చేస్తున్నావా? శని దశ బాగుంటుంది, కష్టపడేది. సో వృత్తి ప్రవృత్తుల్ని ఆధారంగా తీసుకుని దశ యొక్క ఫలితం చెప్పవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఇది 1% వస్తుంది. ఎందుకు? శుక్రుడు ఎక్కడున్నాడు దశాంశలో, అది అన్నిటికంటే ఇంపార్టెంట్. లేదా శని ఎక్కడున్నాడు దశాంశలో, అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఆ పొజిషన్ చూడకుండా ఉత్త దశ నుంచే పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది అనుకోవడం, శని అంటే చెడ్డవాడు అనుకోవడం,
శుక్రుడు అంటే గొప్పవాడు అనుకోవడము సాధారణంగా మంచి పద్ధతి కాదు. కానీ దశా ఫలితాలు ఇవన్నీ కూడా అప్పట్లో రాసినవి రాజులకు రాశారు. కనుక రాజు పెద్ద స్థితిలో ఉంటాడు, అతను కష్టించవలసిన అవసరం ఉండదు. అతను కష్టించాల్సిన పనే ఉంది. రాజు ఏం చేస్తాడు, కూర్చొని ఉంటాడు దర్బార్లో, అందరినీ పిలుస్తాడు, మీరు కూర్చోండి అంటాడు, సభ జరుపుతాడు. అటువంటి వాడు కనీసం ఒక బరువనో ఒక బాధ్యతనో చేయడానికి ఏం ఉండదు. మనం అలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నువ్వు చేసావు అంటే, నీకు ఉద్యోగం ఉంది అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా సాటర్నైన్ ఉద్యోగం అనే చెప్పాలి, అది శనికి సంబంధించిన ఉద్యోగం అనే చెప్పాలి. నువ్వు ఎంత బుధుడిని వేసుకో దాంట్లో ఎంతో కొంత శని ప్రభావం ఉంటుంది. రాజు అలా కాదు, రాజుకు అసలు శని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. తన కింద పనిచేసే సేవకులు అతని మీద కత్తి కడతారేమో, అక్కడ చూసుకోవాలి శని యొక్క ప్రభావం. అంతకు మించి రాజుకి శనితో వచ్చే ఇబ్బంది లేదు. అందుకనే శని మహర్దశ మంచిది కాదు, తిరుగుబాటు జరగవచ్చును రాజుకి, రైట్. అదే శుక్రుడో మరోటో అయితే సుఖం వస్తుంది, ఏం చెయ్యక్కర్లేకుండా సంపదలు అవే వస్తున్నాయి. ఓకే, అందుకని అవి మంచి దశలని ఇవి చెడ్డ దశలని ఒక సాధారణమైన ఒక నానుడి ఉంది, కానీ అది నిజం కాదు. మనకి చూసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్నదాన్ని బట్టి దశ యొక్క ఫలితాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది సమాధానం.